ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. జూలై 31 నుంచి రెండు జట్లు లండన్లోని ఓవెల్ మైదానంలో 5వ అలాగే చివరి టెస్ట్ మ్యాచ్ కోసం తలపడుతున్నాయి. ఇప్పటికే 2 రోజులు పూర్తవగా నువ్వా నేనా అన్నట్టుగానే వీళ్ళ పోటీ అనేది కొనసాగుతుంది. అయితే 5వ టెస్ట్ మ్యాచ్ కోసం తుది జట్టు ప్రకటన జరగంగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పిస్తారనుకున్నాక అన్న ఆశలు కాస్త పూర్తిగా ఆవిరైపోయాయి. అయితే జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో అవకాశం లేకపోవడం, రిషబ్ పంత్‌కు గాయం అవ్వటము, ఇలా రకరకాల అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ అది కాస్త పూర్తిగా తారుమారైపోయింది. అయితే గౌతమ్ గంభీర్ కారణంగా ముగ్గురు ఆటగాళ్లు మంచిగా రాణించాల్సింది పోయి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చే వాటర్ బాయ్స్ లాగానే పరిమితమైపోయారు. అయితే ఇక దానిలో మొట్టమొదటి ఆటగాడు హర్షదీప్ సింగ్. 2025లో మనం చూసినట్టయితే ఈ యాండర్సన్ అలాగే సచిన్ టెండూల్కర్ ట్రోఫీ కింద ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ హర్షదీప్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ప్లేయింగ్ 11లో స్థానం కల్పించలేదు. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను చాలా తీవ్రమైన ప్రశ్నలకు, విమర్శలకు దారితీస్తోంది. పర్యటన అంతటా అతన్ని జట్టులోనే ఉంచారు. కానీ అతని పాత్ర నెట్ బౌలర్‌కు మాత్రమే పరిమితం చేసేశారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో హర్షదీప్‌కు మంచి అవకాశం వస్తుంది. టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. అతను తన తొలి టెస్ట్ క్యాప్ పొందే అవకాశం ఉందని అనేక మీడియా కథనాలు కూడా రావడం జరిగింది. కానీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు యాజమాన్యం మరోసారి అతని విషయంలో ఇంకా చిన్న చూపే చూసింది. ఇక రెండవ ఆటగాడు మనందరికీ తెలిసిన ఆటగాడే కుల్దీప్ యాదవ్. భారత జట్టు అనుభవజ్ఞుడైన మణికట్టు స్పిన్నర్, చైనా మ్యాన్ మిస్టరీ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ పర్యటనలో కీలక పాత్ర పోషిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే స్పిన్‌కి కలిసి రావట్లేదు. స్పిన్‌కి అది అవసరం లేదు అనుకునే టైంలో మరి రవీంద్ర జడేజా ఏకంగా 4వ టెస్ట్ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి పిచ్‌తో సంబంధం లేదు, బౌలింగ్ నైపుణ్యం ఉండాలి అని మరొకసారి చెప్పారు. అయితే నిజం చెప్పాలి అంటే అటు కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్టు పైన చాలా ఒత్తిడి తీసుకొస్తాడు. అయితే బ్యాట్స్‌మెన్స్ పైన చాలా ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళు ఔట్ అయ్యే విధంగా చేస్తాడు. అంతేకాదు పరుగులు కూడా చాలా తక్కువగా ఇచ్చే ఎకానమీ అయితే కుల్దీప్ యాదవ్‌కు ఉంది. అయినప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కారణాల వల్ల అంటే తనకిను గౌతమ్ గంభీర్‌కి మధ్య ఈగో క్లాషెస్ ఉన్నాయని మొత్తం ప్రపంచం అంతా కోడై కూస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకోకపోవడం చాలా బ్యాడ్ అని చెప్పాలి. ఇక భారత బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఇలాగే పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నిజానికి అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్లో ఏకంగా 27 సెంచరీలు చేశాడు. 7,000 పరుగులకు పైగానే తన రికార్డు ఉంది. అయినప్పటికీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే రిజర్వ్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే యశస్వి జైస్వాల్ పెద్దగా రాణించడం లేదు. ఏదో ఫస్ట్ మ్యాచ్‌లో రాణించాడు తప్ప ఆ తర్వాత అన్ని డకౌట్లు, 10 పరుగులు, 5 పరుగులే. అలాంటప్పుడు యశస్వి జైస్వాల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ని పెట్టొచ్చు. లేదు అది కొద్దిగా రిస్క్, యశస్వి మీద మాకు నమ్మకం ఉంది అనుకుంటే మరి కరుణ్ నాయర్ విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు? తనని 3 మ్యాచ్‌లు ఆడించారు. 4గో మ్యాచ్ పక్కన పెట్టారు. 5దో మ్యాచ్ కనీసం అభిమన్యు ఈశ్వరన్‌కి అవకాశం ఇస్తే తనకి ఇంగ్లాండ్ పిచెస్ మీద చాలా మంచి పట్టుంది. అయితే గత కొన్నేళ్లుగా అభిమన్యు ఈశ్వరన్‌కి జట్టులో చోటు దక్కుతోంది కానీ తుది జట్టులో అవకాశం రావటం లేదు. వీళ్ళను కూడా కేవలం వాటర్ బాటిల్స్‌కే పరిమితం చేసేస్తున్నాడు గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా బావుంటాయి కానీ మరికొన్ని మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఆటగాళ్ళ కెరియర్ మీద దెబ్బ పడేటట్టు చేస్తున్నాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.